మా నాయకునికి నమస్కారం. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను ఒకటే మాట్లాడుతున్నా, పీకల్లోతు కష్టాల్లో ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒడ్డుకు ఈడ్చుకొస్తున్న చంద్రబాబు నాయుడుని ఈ ఒడ్డు కాదు ఆ ఒడ్డు బాగుంటుందని మోసం చేసి మోసం మాటలు చెప్పి ఆ పక్క తీసబోతూ మళ్ళా పాతాళానికి దించేశాడు జగన్ రెడ్డి. మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. మనం బుద్ధి చెప్పాలి, చెప్దామా? ప్రతి ఒక్కరికి మోసం జరిగినట్టు తెలుసు. మీ బాధ, మీ గొంతు యువగలమై ఈ రోజు మీ భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వడానికి లోకేష్ రెడ్డికి వచ్చాడు. మీ భవిష్యత్తు గ్యారంటీ చూసుకోవడానికి ఆయన ఉన్నాడు. వాళ్ళ గ్యారంటీ మన కమలాపురంలో ఇద్దామా? గెలిపిద్దామా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి మన అన్న లోకేష్ అన్న వచ్చినందుకు మనం అందరం పాదాభివందనం చేస్తున్నట్టే ఈ యువకులని ఆపాలనుకుంటే చూసినావు కదా మేనమామ గారు, ఇక్కడ ప్రతి చోటు ప్రతి అడుగు అన్న వేసే ప్రతి అడుగు లక్షలాది మంది కార్యకర్తలు అన్నకు తోడై ఈ యువకళాన్ని జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు అండగా ఉంటారని ఇప్పుడు మన నాయకుడు అన్న యువకళ బాధిడాట మాట్లాడతారని కోరుకుంటున్నాను. యువగలం ఆపే మొగాడు పుట్టలేదు, పుట్టబోడు. కమలాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నవదపూర్వక నమస్కారాలు. కమలాపురం కదం తొక్కింది. కుందు, పెన్నా, పాపాగ్ని నదుల త్రివేణి సంఘం ఈ కమలాపురం నియోజకవర్గం. మత సామ్రాజ్యానికి ప్రతీక కమలాపురం దర్గా. దక్షిణ కాశీ చిన్న కేశవ ఆలయం, సంగమేశ్వర ఆలయం, అగస్తేశ్వర ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కమలాపురం. ఇంత పవిత్రైన భూమిపై పాదయాత్ర చేస్తాం. మీ లోకేష్ అదృష్టంగా భావిస్తున్నాడు. యువగలం, మనగలం, ప్రజాబలం. యువగలం దెబ్బకి జగన్ కి 70 mm సినిమా కనపడుతుంది. కడప జిల్లాలో యువగలం ప్రభంజనం చూసి తాడేపల్లి ప్యాలెస్ లో చాలా టీవీలు పగిలినాయంట. ఈ ప్రభంజనం చూసి జగన్ కి కడుపులో మంటొచ్చిందంట. అయ్యా జగన్, నా పైన కోడిగుడ్లు ఇసిరేస్తే కడుపు మంట తగ్గదు. రేపు ఈనో గిఫ్ట్ పంపిస్తా, అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది. అసలు క్లేమోర్ మైన్కే భయపడి కుటుంబం మాది. వీలేసే కోడిగుడ్డలకి భయపడతామా అని అడుగుతున్నా. అయినా చీకట్లో కోడిగుడ్డు ఎప్పిస్తామేంటి జగన్? దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తేల్చుకుందాం. భయమ్మా బయటం లేదు బ్రదర్. జగన్ది పరదాల బతుకు.